గారు, ఈ బాలరాజు ఇంట్లో ఉన్న ఓట్లన్నీ నాకే వేస్తాను హామీ ఇచ్చి 3,000 తీసుకున్నాడండి. ఆనవాయితే కదా. నా తర్వాత అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా 2,000 తీసుకున్నాడయ్యా. అంతేకాదండి అయ్యా, వేరే పార్టీ వాళ్ళ దగ్గర కూడా 1,000 రూపాయలు తీసుకున్నాడండి అయ్యా. తీరా 3 పార్టీల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎవరికి ఓటేస్తాడో చెప్పట్లేడయ్యా. ఎలాగైనా తన ఇంట్లో ఉన్న ఓట్లన్నీ నాకే వేసేటట్లుగా తమరే న్యాయం చేయాలయ్యా. నువ్వు రాజకీయ నాయకుడివి, నీ మాటలు ఎలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? సాక్షి ఒక్కలేదే గారు, నేను ఒప్పుకుంటా. ఈయన గారు నాకు 3,000 ఇచ్చారయ్య గారు. నా ఇంట్లో నుండి 3 ఓట్లు వేపిస్తున్నాయి గారు. ఇంకో పార్టీ 2,000 ఇచ్చిందయ్య గారు. మా ఇంట్లో నుండి 2 ఓట్లు వేపిస్తున్నాయి గారు. ఇంకో కొత్త పార్టీ 1,000 రూపాయలు ఇచ్చినాయి గారు. ఆ ఓటుకు నేను న్యాయం చేస్తున్నాయ్యా. శభాష్. ఆపరాడు గారు, ఆ తీర్పు ఏదో కొద్దిగా మార్చండి అయ్యా. ఆపరా 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 ఆపరా. ఈ ఓటరు చేసిన సమన్యాయం నేను కూడా చేయలేను. ఇక నుంచి ఈ పాపారాయుడు పీఠం నీదే.